ప్రేక్షకులను అలరించడానికి మన ముందున్నారు. సో ఎందుకు లేట్, స్టార్ట్ చేద్దామా? హాయ్ హాయ్, ఎలా ఉన్నారు ఆకాష్? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా సూపర్గా ఉన్నాను. బికాజ్ నేను చూసాక ఇంకా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు? నేను చూసాక. ఓకే, ఎన్నాళ్ళైంది ఈ మా హైదరాబాద్కి వచ్చి? 4 months. 4 months. The 5th month of May. అవునా? సీరియల్ కోసం వచ్చారా హైదరాబాద్? ఎట్లా వచ్చింది ఆఫర్? నా ఫొటోస్ వాట్సాప్ గ్రూప్ లో వచ్చింది. సో రషీద్ సార్ ని వాళ్ళు చూసి నన్ను ఓకే ఇష్టం పట్టి నేను పిలిచాను, ఫోన్ చేశాను. ఓకే, బేసిక్గా ఎక్కడ మీరు ప్రాపర్ ఎక్కడ? కర్ణాటక. కర్ణాటక. కర్ణాటక వచ్చి తెలుగుని అంత చక్కగా చెప్తున్నారు. ఎలా నేర్చుకున్నారా? ఇక్కడ వచ్చిన తర్వాత అందరితో మాట్లాడి కలిసి సో వచ్చేసింది. అంత చక్కగా బాగానే మాట్లాడుతుంది. మీకు కన్నడ మేము అసలు ఎంత నేర్చుకున్నా రాదు మాకు. మీరు 4-3 monthsలోనే ఇంత పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు. ఓకే, సో ఫస్ట్ మీరు సీరియల్తోనే స్టార్ట్ చేశారా లేకపోతే ఇంతకు ముందు? లేదు, సీరియల్స్ తోనే స్టార్ట్ చేస్తున్నాను. మూవీస్ ఏం ట్రై చేయలేదా? ఇంత గ్లామర్గా ఇంత హ్యాండ్సమ్ అబ్బాయి అదేమో సీరియల్ తోని ఫిక్స్ అయిపోయింది. అసలు ట్రై చేయలేదా? డైరెక్ట్గా సీరియల్. సీరియల్కి. అవునా? సో ఫస్ట్ మా హైదరాబాద్ వాళ్ళు మేము కాంటాక్ట్ అయినప్పుడు సీరియల్కి ఇట్లా చేస్తారని అడిగారు కదా, సో వెంటనే ఓకే చేసేసారా? లేదు, ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు నాకు తెలుగు అస్సలు రాదు, అర్థం అవ్వట్లేదు నాకు. సో ఫోన్ చేసినప్పుడు ఫోన్ నెంబర్ అంటే ఫేస్బుక్లో పెట్టారా? లేదు, ఏదో మూర్తి అని వాళ్ళు నా ఫొటోస్ చూసి సో అసిస్టర్ పంపిస్తే వాళ్ళేమో అడిగి నంబర్ కనుక్కున్నారు. సో ఫోన్ చేస్తే నాకు తెలుగు రాదు అన్నాను. లేదు చేస్తారు మీరు. వాళ్ళు ఫస్ట్ ఫోన్లో మాట్లాడినప్పుడు ఏ లాంగ్వేజ్లో మాట్లాడారు? తెలుగు. తెలుగు. అప్పుడు మీకు ఎలా అర్థమైంది? నాకు తెలుగు రాదంటున్నాను. సో వాళ్ళు చెప్పారు ఓకే తెలుగులో మాట్లాడతాను నేను, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడతావు. ఓకే. అదేంటది ఎదురు ఇంగ్లీష్లో మాట్లాడుకోవచ్చు. అంటే నాకు తెలుగు ఎంత అర్థమవుతుందని వాళ్ళకి తెలియాలి కదా. ఓకే 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 వాళ్ళు ఇంగ్లీష్లో క్వశ్చన్స్ మీరు ఇంగ్లీష్లో అడుగుతున్నారా? అవును. ఓకే ఓకే, సో అంటే ఓకే చేసేసారు మరి ఫోన్లోనే? లేదు, ఫోన్ తర్వాత స్క్రీన్ టెస్ట్ చేశారు. హైదరాబాద్ వచ్చాను August 14. ఓకే, సో సీరియల్ అంతా ఇక్కడ అందరూ తెలుగు వాళ్ళే కదా, ఫోన్లో కొద్దిసేపు అంటే ఏదో అడ్జస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ కొన్ని పదాలు ఉంటాయి, పలకడానికి చాలా కష్టం అవుతుంది సీరియల్స్ అంటే. సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఎదుర్కొంటున్నారు? ఫస్ట్ డే వచ్చినప్పుడు నాకు అస్సలు ఏం అర్థం అవ్వట్లేదు, నాకు అస్సలు తెలియదు. సో అప్పుడు వరా సార్ వచ్చి అలా కాదు ఎక్స్ప్లెయిన్ చేసి మీనింగ్ చెప్పి సో అలా ప్రాక్టీస్ అయిపోయింది. సో ఎక్కువ కూడా చేంజ్ చేస్తూనే ఉంటారు నా కోసం డైలాగ్స్. మీకు వచ్చిన ఈ 4 monthsలో అతి కష్టమైన డైలాగ్స్ ఏమనిపించాయి? అది చెప్పాను కదా, మార్చేస్తారు. సో కష్టం లేదు నాకు. ఓకే, అంటే ప్రాంప్టింగ్ వస్తుంది కాబట్టి బేసిక్గా ప్రాబ్లం ఉండదేమో కదా. ఆల్ థాంక్స్ టు కౌంటర్ కృష్ణ. పుట్టి పెరిగింది కన్నడ కదా, స్కూలింగ్ అంతా ఎక్కడ? స్కూలింగ్ ఊటీ. LKG to 6th standard ఊటీ, తర్వాత 7th to 10th మైసూర్, అది కర్ణాటకలోనే. తర్వాత 11th and 12th మ్యాంగ్లూర్, అండ్ డిగ్రీ బెంగళూరు. ఊటీ ఎందుకు పంపించారు చిన్నప్పుడే? అంటే రెసిడెన్షియల్ స్కూల్ మాది, సో ఎప్పుడు హాస్టల్లోనే ఉండేవాడిని. సో ఇంట్లో ఉండి అలా ఏం లేదు, హాస్టల్ లైఫ్. పేరెంట్స్ ఇక్కడ ఉండి ఊటీ హాస్టల్లోనా? లేదు, పేరెంట్స్ అందరూ కర్ణాటకలో ఉన్నారు, నేను మాత్రం ఊటీలో. ఓకే, మరి పేరెంట్స్ మిస్ అయినప్పుడు అంటే చిన్నప్పుడు అట్లా అప్పుడులో ఓకే ఫుల్ ఫీలింగ్స్, అమ్మ లేదు నాన్న లేదు అని చాలా ఏడ్చేవాడిని. ఇప్పుడు అలాంటి అలవాటు అయిపోయింది. కాలేజ్ కూడా అక్కడే? లేదు, బెంగళూరులో కాలేజ్. కాలేజ్ డేస్లో మీకు స్వీటెస్ట్ డే అనేది ఏమైనా స్వీట్ మెమరీస్ మాతో షేర్? కాలేజ్ అంటేనే డైలీ స్వీటెస్ట్ డే. ఓకే, అందులో ఒక్కడంటే అదే నాకు ఈ మూమెంట్ ఎప్పుడు గుర్తొచ్చినా నవ్వుకుంటాను అట్లాంటిది చాలా ఉన్నాయి. ఒకటి చాలు. చాలా అంటే నాకు సాయంత్రం అయిపోతుంది. ఒకటి అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరున్నారు? మహేంద్ర. ఓకే, తనతో మీకు కలిసిన ఇన్సిడెంట్ ఏదైనా? నాకు వాటితో హ్యాపీనెస్ అండ్ యూనో ఫైట్స్ చాలా ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్. సో ఫ్రెండ్స్ అంటే అందరూ ఫ్రెండ్ అలా ఉంటారు. మేమిద్దరు అలా కాదు, కొట్టుకుంటూనే ఉంటాం. వాడేమో చెప్తాడు, నేను లేదు అది లేదు అని ఫుల్ ఆర్గ్యుమెంట్సే ఉంటాయి. సో డే మొత్తం అలాగే స్పెండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక ఫ్రెండ్ చెప్పండి. ఒక్క ఫ్రెండ్ అంటే లోపల లేదు, వాళ్ళ పేరు అని చెప్తే మళ్ళీ వాళ్ళే కొట్టుకుంటారు. నా పేరు చెప్పలేదు, నువ్వు వాళ్ళ పేరు చెప్పాలి.
ఉంటారు. చూస్తారు కదా. ఏం కాదు, చూడలేదు, తెలుగు అర్థం కాదు కదా వాళ్ళకి. ఒక అమ్మాయి కోసం చెప్పండి. అస్సలుగా ఎవరు లేదు, అంటే ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు సెట్లో. అంటే మా మౌనిక అండ్ అంజన చాలా క్లోజ్గా నేను ఉన్నారు. ఇంకా హైదరాబాద్ రాలే, అక్కడే ఉన్నారా? నేను వచ్చాను ఇక్కడే. వద్దు, ఇంకా అక్కడే ఉన్నాం మనం. అవునా? కర్ణాటకలో, బెంగళూరులో అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ కోసం చెప్పండి. అక్కడ ఏ అమ్మాయిని మీ అందంతో పడగొట్టారు? ఎవరు లేదు. ఇప్పుడు నిజం చెప్పుకుందాం. నిజంగా చెప్పులే, ఏం పర్లేదు, పేరు చెప్పొద్దు. పేరు కాదు అసలు, అంటే ఓకే, ఎవరు లేరు, సరే. కాలేజ్ లో మీకు ఎన్ని లవ్ లెటర్స్ వచ్చాయి? లవ్ లెటర్స్ ఈ రోజుల్లో ఎవరు లవ్ లెటర్స్ రాస్తారు? ఫోన్ లో ఎన్ని మెసేజ్లు వచ్చాయి? ఐ లవ్ యూ అంటే వస్తుంటాయి. ఓకే, ఉంటారబ్బా, చెప్పొచ్చు. నిజంగా ఎవరు లేదు. పోనీ మీ చిన్నప్పుడైనా అట్లీస్ట్ 10th క్లాస్ 11 ఎట్లా ఉంది కదా, ఆ స్టేజ్ లో ఎవరొకరిని చూసే అట్రాక్షన్ కామన్ కదా. సో ఫెయిల్ అయినా పాస్ అయినా తర్వాత సెకండరీ. అలా అంటే సో 8th దాంట్లో ఒక అమ్మాయిని నేను ఇష్టపడ్డాను, కానీ ఆ అమ్మాయి నేను ఇష్టపడలేదు, బాగలేదని చెప్పి వెళ్ళిపోయింది. మిమ్మల్ని హీరో బాగలేదని చెప్పి వెళ్ళిపోయింది, మిస్ అయింది ఇప్పుడు నిజంగా. ఓకే, ఎందుకు అంటే బాగలేదని చెప్పింది? తనని అడగాలి, నేను అడగలేదు. సో అంతే. అంటే ఎట్లా ప్రపోజ్ చేశారు 8th క్లాస్లో? ప్రపోజ్ అంటే లవ్ లెటర్. ఎట్లా రాశారు అప్పుడు లవ్ లెటర్? అంటే చేతితో. తన పేరేంటి? 8th క్లాసే కదా, చిన్నప్పుడు అందరికి కామనే. 8th 10th బిలో ఇంటర్ వరకు కూడా అందరు చిన్న చిన్న లవ్ చేస్తారు. డిగ్రీ అయ్యేసరికి ఆ లెవెల్ మారిపోతుంది, అప్పుడు ఉండదు కూడా. కామన్ లవ్ స్టోరీస్ చెప్పుకోవచ్చు, ఫన్నీగా ఉంటాయి ఇవే. దీప అని. ఓకే, ఏం చూసి ఇష్టపడ్డారు? అమ్మాయి బాగా చదువుతుందనా, అందంగా ఉంటుందనా? అందంగా ఉంటుంది. అందంగా ఉంటుందనా? చదువులో ఇప్పుడు ఇంజనీర్ అయిపోయింది, వర్క్ చేస్తుంది. సో అప్పుడు అంటే ఇంజనీరింగ్ చేసింది కదా. ఆ ఏజ్ లో ఏంటంటే అందంగా ఉన్నా ఇష్టపడతారు, చదువుకున్నా కానీ చదువు కూడా అట్రాక్షన్ అట్లా దగ్గర అయిపోతాం కదా. సో ఆ టైంలో మీరు ఆ అమ్మాయిని లవ్ లెటర్ రాసేంత సీన్ వెళ్ళింది అంటే ఏదో ఉంటది కదా. అంటే ఏం లేదు, చూసినప్పుడు వెంటనే ఇష్టమైంది, బాగుంది. సో అంతే. చాలా ఫ్రీగా చెప్పారు తెలుసా. ఇప్పుడు పెద్ద అయ్యాక లవ్ పడిన అమ్మాయి కోసం చెప్పండి. ఇప్పుడు ఎవరు లేదు, నిజంగా ఎవరు లేదు. అవునా? సో ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు కదా, ఉంటారు. లేదు, ఇక్కడ ఫుల్ మొత్తం కాన్సన్ట్రేషన్ సీరియల్ మీద ఉంది. సీరియల్ మీద ఉంది కాబట్టి ఇంతమంది వేల లక్షల మంది మిమ్మల్ని చూస్తున్నారు. వస్తాయి ఇంకా త్వరలో. ఓకే, మీ పేరెంట్స్ కోసం చెప్పండి. పేరెంట్స్ అదే వాళ్ళ గురించేనా? ఓకే, నాన్న కాఫీ ప్లాంటర్, సో అమ్మ ఇంట్లో ఉంటారు, సో హోమ్ మేకర్. ఒకడు నా అన్నయ్య ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు? ఇంటీరియర్ డిజైనింగ్ చేశాడు. తర్వాత ఇప్పుడు డాడీతో ఉన్నాడు, కాఫీ ఎస్టేట్ ఉంది, సో అది చూసుకుని డాడీతో ఉన్నారు. ఆకాష్, నీకు మమ్మీ డాడీలో ఎవరంటే ఎక్కువ ఇష్టం? ఇద్దరులో ఎవరంటే ఇష్టం? ఇద్దరే. అంటే అబ్బాయిలకి ఎక్కువగా అమ్మ అంటే ఇష్టం? లేదు, మా ఇంట్లో డాడీ మమ్మీ ఇద్దరు నన్ను బాగా చూసుకుంటారు. అవునా? ఈక్వల్. టోటల్ మెంబర్స్ ఎంత? ఫ్యామిలీ 4, నాన్న, అమ్మ, నేను, అన్నయ్య. టోటల్ అన్నయ్య మీరా? ఇద్దరు అబ్బాయిలేనా? అమ్మాయి లేరా? ఓకే, ఇద్దరిలో ఎవరిని బాగా ఇష్టపడతారు మమ్మీ డాడీ? నన్ను తిట్టరు ఇంట్లో, నేను తప్పు చేస్తే అన్నయ్యనే తిట్టేస్తారు. మీరు చేసినానా? నేను చేసాను, అన్నయ్యగే తిట్టారు. అవునా? ఓకే ఓకే, ఇట్లా అయిపోయింది. తర్వాత మీకు స్వీట్ మెమరీస్ ఏమైనా చెప్పండి అంటే షేర్ చేసుకోవట్లేదు అసలు. షేర్ కాదు, డైలీ స్వీట్గా ఉంది అందుకే. డైలీ స్వీట్లో ఎప్పుడైనా హాట్ అండ్ బ్యాడ్ ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా? బ్యాడ్ ఇన్సిడెంట్ అంటే చిన్నప్పుడు ఒక ఫన్నీ, యాక్చువల్లీ ఇప్పుడు ఫన్నీగా ఉంది అది. బ్లాక్ థండర్లో అందరూ ఉన్నాము, ఫ్యామిలీ అందరూ, మొత్తం కజిన్స్ అన్నారు, ఆడుకుని ఉన్నాము అక్కడ. సో నేను మిస్ అయిపోయాను. సో క్రౌడ్ చాలా ఉంటాయి కదా, సో మిస్ అయిపోతే. పండగ టైంలోనా? లేదు, ఇది అమ్యూజ్మెంట్ పార్క్, బ్లాక్ థండర్. సో ఓకే, అమ్యూజ్మెంట్ పార్క్లో అందరూ ఊటీ. సో ఊటీలో అక్కడ అన్నీ మర్చిపోయా. ఊటీలో అంటే పార్క్కి వెళ్ళారా మీరు? అమ్యూజ్మెంట్ పార్క్ ఇక్కడ వండర్లా ఉంది కదా, అలాగే బ్లాక్ థండర్ అని ఊటీలో ఉంది. ఏజ్ అప్పుడు 2 LKG UKG అనుకుంటా, అంతే. ఎల్కేజీలో జరిగిన ఇన్సిడెంట్ మీకు గుర్తుందా? ఎందుకంటే మా నాన్న అమ్మ చెప్పారు, సో ఆ స్వెటర్ ఉంది గుర్తుగా పెట్టుకున్నారు.
సో ఒక స్వెటర్ వేసుకుని వెళ్తున్నా అంటే క్రౌడ్లో నేను మిస్ అయిపోయాను. సో మిస్ అయిపోతే ఏదో ఒక అమ్మాయి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు, నేను అమ్మ నాన్న దగ్గర పిలుచుకుని వెళ్తానని చెప్పి నేను నమ్మాను. ఓకే మా అమ్మ నాన్న అని ఓకే అని వెళ్ళిపోయాను అమ్మాయితో. సో వెళ్తే దీని మైక్ ఉంటుంది, ఇది అనౌన్స్మెంట్ చేస్తారు కదా. సో అక్కడ వెళ్ళి చెప్పారు, అంటే నీ అప్ప పేరు అమ్మ పేరు చెప్పంటే నేను నాన్న అమ్మ అంటున్నాను. పేరు తెలియదు నాకు, రావట్లేదు అది. సో ఇది చాక్లెట్ ఇచ్చారు, చాక్లెట్ అని విసిరేసాను నేను, వద్దు నాకు తిననని. సో చెప్పి ఇది అవ్వట్లేదని తీసుకుని వెళ్ళిపోయింది అమ్మాయి. తీసుకుని గేట్ దగ్గర వెళ్తున్నాను, ఓకే రా నేను తీసుకుని వెళ్తున్నాను, నేను వెళ్తున్నాను వాళ్ళతో. సో నా అన్నయ్య చూసి స్వెటర్ చూసి కనిపెట్టు ఒకే ఆకర్ష్ అని పిలిస్తే వెంటనే తిరిగి వాళ్ళ దగ్గర వచ్చేసాను. లేదంటే ఈరోజు ఊటీలో పనివాడు. ఈరోజు మేము చాలా మిస్ అయ్యి ఉండేవాళ్ళం తెలుసా, రోజు మిస్ అయ్యి నేను మిస్ అవుతాను. మేము కూడా మిస్ అయ్యి ఉండేవాళ్ళం. జీ తెలుగులో హీరో ఎవరు ఉంటారు అప్పుడు? ఉన్నారు కదా హీరో మీరు ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళ ఇప్పుడు హీరోని మేము మిస్ అయ్యి ఉండేవాళ్ళం కదా. నేను మిస్ చేసుకుంటా, మిస్ అయ్యేవాడిని. ఓకే సీరియల్లో మీరు మిస్ అయ్యి ఉండేవాళ్ళు. ఏం పర్వాలేదు, అప్పుడు హాలీవుడ్కి ఎక్కడికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. ఊటీయే, అక్కడి నుంచి ఇక్కడికి రాలే హైదరాబాద్కి, ఇక్కడి నుంచి ముంబై వెళ్తారు. అంత కష్టం. ఓకే, టీమ్ మెంబర్స్ కోసం చెప్పండి. టీమ్ మెంబర్స్ అంటే ఫస్ట్ హెడ్ ఆఫ్ ద టీమ్ వరా సార్. చాలా పేషెన్స్ ఉంది సార్కి, ఎలా చేయాలి అన్నీ గైడ్ చేస్తారు నన్ను. సో నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కాబట్టి సారే కూర్చొని యూనో ఇది అని ఎక్స్ప్లెయిన్ చేసి వర్డ్ టు వర్డ్ దాని మీనింగ్ చెప్పి, సో అది వరా సార్ చేస్తున్నారు. సో మా నెక్స్ట్ వస్తే మా విజయ్ సార్ అండ్ దాము సార్ డిఓపి ఇద్దరు క్లోజ్. నాకు తెలియదు కదా ఎలా ఏంటని, అన్నీ చెప్తారు, ఇలా ఉండు అలా ఉండు అని. సో బాగా చేయలేదంటే విజయ్ సార్ చెప్తారు, ఇంకా చెయ్యి అది చెయ్యి ఇచ్చేయి అని వాళ్ళే చెప్తారు. సో నాకు ఒకసారి రావట్లేదని అంటే సార్ని అడుగుతాను, సార్ ఇలా ఏం చేయాలంటే ఇలా చేయని యాక్షన్ చూపిస్తారు వాళ్ళు. సో సపోర్టివ్ టీమ్. సో నెక్స్ట్ వస్తే మా డాడీ మమ్మీ ఆన్ స్క్రీన్. సో బర్ణి గారు అండ్ బృందా గారు చాలా సపోర్ట్ ఉంది వాళ్ళది. సో ఇంప్రూవైజ్ చేస్తారు అన్ని సీన్స్, వాళ్ళతో ఉంటే ఇలా చేయవచ్చు, నువ్వు ఇలా చెప్పవచ్చు. సో నిజంగా ఒక డాడీ మమ్మీ లాగే నన్ను చూసుకుంటున్నారు, సొంత కొడుకులాగానే ఫీల్ అవుతున్నాను యాక్చువల్లీ. సో నెక్స్ట్ వస్తే మా అత్తయ్య సీరియల్లో ఏ అంటున్నారు కానీ బయట ఫుల్ సాఫ్ట్. జ్యోతిరెడ్డి గారు చాలా మంచిగా ఉంటారు. సో నెక్స్ట్ అందరూ మా బామ్మ చాలా స్వీట్గా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు కానీ ఒక్కొక్కసారి మాట్లాడితే కామెడీనే, చాలా బాగా మాట్లాడతారు. సో నెక్స్ట్ వస్తే మా హీరోయిన్స్ ఇద్దరు, మా ముగ్గురు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాము ఇప్పుడు. లైక్ కలిసే ఉంటాం ఎప్పుడు సీన్స్ తర్వాత అని హ్యాపీగానే ఉన్నాం అందరూ. సీరియల్స్లో ఎప్పుడైనా కొట్టుకున్నారు ఇద్దరు, మీరు అంజనా గారు? అదే ఫస్ట్ డే నుంచి అదే అవుతుంది కదా, కొట్టుకుంటూనే ఉన్నాం. సీరియల్ కొట్టుకోవడం కదా రియల్ ఒకసారి మిస్అండర్స్టాండింగ్, ఈగో ప్రాబ్లమ్స్ లేదు మా టీంలో అస్సలు ఈగో ప్రాబ్లమ్స్ లేదు. నేను సీనియర్ నువ్వు జూనియర్ అలాంటిది ఏం లేదు, హ్యాపీగా అందరూ. హీరోయిన్ హెల్ప్ చేస్తున్నారా ఏమైనా యాక్టింగ్? ఫస్ట్లో నేను అడిగితే నేను చెప్పాలా అని దానికి ఒక ఫీలింగ్, అంటే చెప్పేస్తే ఎలా తీసుకుంటారు వీళ్ళు అని తెలియదు కదా. నేనే చెప్పేసాను ఒకరోజు, లేదు నువ్వు చెప్పొచ్చు, నాకు ఐడియాస్ ఇస్తే నేను బాగా చేయవచ్చు అని చెప్తే అందరూ సపోర్టివ్ టీమ్, అందరూ వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అని ఏం లేదు. ప్రొడక్షన్ నుంచి మా ప్రొడ్యూసర్ వరకు అందరూ బాగున్నారు. ఓకే, అండ్ యాక్టింగ్ మీకు అసలు అలవాట్లేదు కదా బేసిక్గా, కానీ ఇంత రియల్గా అసలు చాలా న్యాచురల్గా ఏదో సీనియర్ అబ్బాయి చేస్తుంటే అలా అనిపిస్తుంది, నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. లేదు అంతా టీమే చూసుకుంటారు. అవును, ఇక్కడ వచ్చిన తర్వాత అందరూ మోల్డ్ చేస్తున్నారు. ఇలా ఒక రాయి లాగా వచ్చాను, దాన్ని శిల్పా చేస్తున్నారు. సో ఫస్ట్ మీరు ఫీల్ అయ్యారా కెమెరా ముందుకు వచ్చి? ఫస్ట్ డే ఫుల్ భయపడాను, అంటే నాకు కాన్సన్ట్రేషన్ యాక్టింగ్ గురించి లేదు, ఇక్కడ లాంగ్వేజ్ అదే ఉంది నా మైండ్లో. సో కెమెరాలో యాక్షన్ చెప్తే నేను ఏం చెప్తున్నాను, యాక్షన్స్ ఏం చేస్తున్నాను అని చాలా కన్ఫ్యూజన్ అయింది. తర్వాత ఇప్పుడు అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోవడం ఏంటి, అసలు తెలుగులో అసలు స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా లేకన్నా హ్యాపీగా? లేదంటే అందరు సపోర్ట్ వల్ల అవుతుంది ఇలా మాట్లాడి. ఓకే, టోటల్ మీ టీమ్ మెంబర్స్? లేదు ఒక్కరు మర్చిపోయాను, ఒక్కరు కాదు 2 people మర్చిపోయాను. మర్చిపోలేదు అంటే ఫ్లోలో అలాగే వెళ్ళిపోయాను. సో ఇంక చెప్పాలంటే షరీఫ్ సార్, పశుపతి క్యారెక్టర్ చాలా డెడికేటెడ్. వాళ్ళు చూసి నేను చాలా నేర్చుకుంటున్నాను.
అంటే వచ్చినప్పుడు సీన్ పేపర్ తీసుకొని అన్ని స్టడీ చేసి ఎలా చేయాలని చాలా ఆలోచిస్తారు. చాలా డెడికేటెడ్ ఆర్టిస్ట్ షరీఫ్ సార్. సో తర్వాత రాఘవ సార్ ఎలా అంటే నేను ఫస్ట్ వచ్చిన రోజు నేను కలిసాను కదా, అప్పటి నుంచి నాకు చాలా క్లోజ్ అయిపోయారు. సో వాళ్ళతోనే ఉంటాను. సార్ చాలా టిప్స్ ఇస్తారు, ఎలా చేయాలి, ఎలా లాంగ్వేజ్ నేర్చుకోవాలి, అది ఇది అని మొత్తం. సో ఆర్టిస్ట్ అయిన తర్వాత మా ప్రొడక్షన్ వాళ్ళు, మా టెక్నీషియన్స్, సో నా అసిస్టెంట్ నాని, అందరూ వెరీ వెరీ సపోర్టివ్. సో అందరూ నా ఫ్రెండ్స్ లాగా ఉన్నారు ఇక్కడ. ఎవరు వాళ్ళు అక్కడ ఇక్కడ ఏం లేదు, అందరితో ఉంటాను, అందరితోనే హ్యాపీగా. షూటింగ్ ఉంటే హాలిడేకి వచ్చినప్పుడు నాకు ఫీలింగ్ అవుతుంది. షూటింగ్ లేదంటే నాకు షూట్ లేదా, ఎందుకు లేదని అడుగుతాను. ఓకే, నైస్. అయితే ఒకవేళ ఆకాష్ ఇండస్ట్రీ వైపు రాకపోతే ఏమై ఉండేవాడు అసలు? ఏమై ఉండేవాడు? జాబ్ వైపా లేకపోతే బిజినెస్ నా? జాబ్ అంటే నాకు ఐడియా కాలేజ్ నుంచి నాకు ఒక ఫీలింగ్ ఉండేది. బీకామ్ చేశాను. బీకామ్ ఏంటి? బీకామ్ సో బీకామ్ అంటే లైక్ లేదు బ్యాచులర్స్ ఇన్ కామర్స్. మీ వయసు ఎంత ఆకాష్? చెప్పాలా? ఎంత అనుకుంటున్నారు? ఎంత అనుకుంటున్నాను చెప్తే తెలుస్తుంది. ఎలా అనుకుంటాం? చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. 25-28 లోపు అనుకుంటున్నా. 25-28 లోపల లేదు. నేను 23. 23? అవునా? ఎవరు చూస్తే నంబరు, కానీ 23 అంటే హైట్ వెయిట్ అన్నీ ఉంది కదా. మినిమం 25 అనుకుంటారులే. మీలో 25 అంటున్నారు, బయట 27-28 అనుకుంటున్నారు. నేనే బెస్ట్ కదా. ఎస్. ఓకే, అయితే పెళ్లి కోసం అడుగుదాం అనుకున్నాను, కానీ చాలా చిన్న వయసు కదా. సో పెళ్లి చేసుకుంటే లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? ఇప్పుడున్న వయసు ఓకే, ఈ థింకింగ్లో చెప్పాలంటే లవ్ మ్యారేజే బెస్ట్ అనుకుంటున్నాను. ఒక బాగుంటుంది కదా, మాకు ఒక స్టోరీ ఉంటుంది. సో మూవీలో చూసి అందరూ ఇలా అనుకుంటారు కదా. సో నాకు ఒక లవ్ స్టోరీ ఉంటే బాగుంటుంది అని నాకు ఫీలింగ్. అదేం రాసిందో నాకు తెలీదు, చూడాలి. అంతే. ఏం పర్వాలేదు, ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, మీకైతే ఎవరు గర్ల్ ఫ్రెండ్ లేరని చెప్పకనే చెప్పారు, చిన్న క్లూ ఇచ్చారు కదా. కింద నెంబర్ ఏమైనా ఇస్తారా? స్క్రోలింగ్ ఇస్తా. అమ్మాయిలు బిలో 20లో ఉన్న వాళ్ళు ట్రై చేసుకుంటారు. ఓకేనా? ఓకే, డన్. మరి పేరెంట్స్ మీ పెళ్ళికి యాక్సెప్ట్ చేయకపోతే లవ్కి? లేదు, మా పేరెంట్స్ వెరీ క్లియర్. ఎప్పటి నుంచి అంటే నేను చిన్న వయసు చెప్పడే నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మమ్మీ షాపింగ్ వెళ్ళింది. సో అక్కడ చీరలు చూస్తున్నారు మమ్మీ. సో శారీస్ నేను శారీస్. ఓకే, సో శారీస్ చూస్తుంటే ఒకటి నచ్చింది నాకు. నచ్చి వెంటనే తీసుకుని వెనకాల దాచితే మమ్మీ అడిగారు, ఎందుకు అలా పెట్టావు అని, అది ఇది అని అడిగితే నేను అది నా భార్య కోసం తీసుకుంటున్నాను. సో ద షాప్ కీపర్ చాలా నవ్వుతున్నాడు. ఏంటి చిన్నవాడు ఇప్పుడే వాడికి భార్య గురించి అంత ఫీల్ అవుతున్నాడు, అంటే ఏమైనా ఇవ్వాలని ఇప్పుడే ఆలోచిస్తున్నాడని వాళ్ళు అన్నీ నవ్వుకున్నారు అప్పుడు. సో మమ్మీ చెప్తే అవునా, నేను అలా చెప్పానా అని అడుగుతున్నాను. నాకా 10th ఐడియా లేదు, 14-13 అంతే. ఇప్పుడు 23rd కాబట్టి 10 yearsలో ఎన్ని వెనకేసారో అయితే నువ్వు అమ్మాయి కోసం? ఒక రూమే పెట్టేశాను. ఇప్పుడు ఎలాగో ఫైనాన్షియల్గా మీరు సంపాదిస్తున్నారు కాబట్టి పెట్టే ఉన్నారా ఏమన్నా గోల్డ్? ఇంకా ఏం లేదు, ఎవరు లేదు కదా. సో అదే వచ్చేసరికి వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇలా నాలాంటి పేదవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, ఏమీ లేకుండా అన్నీ మీరు ఇలా చెప్తున్నారు, కానీ అన్నీ ఉన్నాయి మీ దగ్గర. అలాంటి వాళ్ళకి పెట్టారనమాట. అయితే ఓకే, భార్య కోసం వెయిటింగ్ లో ఉన్నారు మీరు కదా? లేదు, వెయిటింగ్ కాదు, అంటే ఇష్టం బాగా నా లైఫ్లోకి ఎవరైనా రావాలి వెయిట్ చేస్తున్నారా? అంటే మా మమ్మీకి ఇంట్లో లేడీస్ ఎవరు లేదు, గర్ల్స్ ఆడపిల్లలు లేదు కదా. సో 2 కోడలు వస్తుంది అని, 2 కోడళ్ళు వస్తారని అంటే నా అన్నయ్య ఉన్నారు కదా. సో చాలా వెయిట్ చేస్తున్నారు. లేదు, 3 years ఎల్డర్ అంతే నాకు డిఫరెన్స్. 26. ఓకే, సో మరి తనకి పెళ్ళయ్యాక మీరు చేసుకుంటారా లేకపోతే? లేదు, అన్నయ్య అయిన తర్వాతనే నేను చేసుకుంటా. మాకు తెలుగు అమ్మాయిని చేసుకుంటారా, కన్నడ అమ్మాయిని చేసుకుంటారా? తెలుగు, కన్నడ, హిందీ ఏం లేదు, మంచిగా నాకు సెట్ అవుతే చేసుకుంటా. అటు చూసి చెప్పండి ఒకసారి, కెమెరా పెట్టి చూసి చెప్పండి ఒకసారి.
ఓకే నాకు మంచి అమ్మాయి అందంగా ఉండక్కర్లేదు, నాకు మంచిగా సెట్ అయితే చాలు. అందంగా ఉండాలి, అందరూ అమ్మాయిలు అందంగానే ఉన్నారు, కానీ నాకు ఒక క్వాలిటీస్ ఉన్నాయి. సో దాంట్లో ఏ క్వాలిటీస్ ఉండాలి మిమ్మల్ని అట్రాక్ట్ అలా ఎలాంటి క్వాలిటీస్ అంటే, సో సేమ్ రొటీన్ లాగా చెప్తారు కదా, బాగుండాలి, హైట్ ఉండాలి, అది ఇది. అమ్మాయి పెళ్ళి చేసిన తర్వాత అమ్మాయి ఎలా ఉంది అలాగే ఉండాలి, ఎవరి కోసం మారకూడదు. సో నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను అంటే అమ్మాయి ఇప్పుడు ఎలా ఉంది అలాగే ఉండాలి. సో నో చేంజెస్, ఎలా ఉంటే ఎలా ఉంది. అదే చెప్తున్నాను కదా. సో నాకు సెట్ అవ్వాలంటే నేను క్లియర్గా ఉన్నాను. సో మై ఆప్షన్స్ ఆర్ క్లియర్. సో అదే ఫిక్స్ అయిపోయింది. హైట్ అంటే ఒక 5'6" ఉండాలి, 5'6", 5'7", 5'11". 5'6", 5'6", 5'5". కలర్ అంటే పర్టికులర్గా ఫేర్గా ఉండాలి అది ఏం లేదు, నార్మల్ ఇండియన్ కలర్ ఉంటే చాలు. స్మైల్ బాగుండాలి. లేదు, నేనే చేసేస్తాను కదా, అది డన్. నో కుకింగ్, నో క్లీనింగ్ అని నేనే చేస్తా. అదే కావాలి కదా ఇప్పుడు అందరికి. అంటే అదే అది చేస్తేనే కదా ఇప్పుడు చాలా డిమాండ్. ఇప్పుడు అమ్మాయిలు డిమాండ్స్ ఎక్కువైపోయింది, అబ్బాయిలకి లేదు. పరిస్థితి ఎలా ఉందంటే అసలు నాకు అమ్మాయిలు రావడం కష్టమైపోతుంది, వంట నేనే చేస్తాను. మీరే ఇప్పుడు చెప్తున్నారు కదా, అమ్మాయిలు అంటేనే వంట, మంది క్లీనింగ్ అని మీరు ఫిక్స్ అవుతున్నారు. నేనే ఓపెన్గా చెప్తున్నాను కదా అలా ఉండకూడదని. సో మీరు ఇప్పుడు చేంజ్ చేయాలి. అంటే ఓకే, ఇలా ఆలోచించే వ్యక్తి దొరకడం నిజం కష్టమే, కానీ మీకు చెప్తున్నారు కదా వంట చేయకపోయినా పర్వాలేదు అన్నీ నేనే చేసేస్తాను అంటే ఓకే, ప్రేమతో చేస్తే, ప్రేమతో ఇట్లా హస్బెండ్ కూడా అన్ని విధాలుగా హెల్ప్ చేస్తే నిజంగా అమ్మాయి లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇంకోటి కూడా చెప్పారు మీరు, అమ్మాయి ఉండేటప్పుడు పుట్టింట్లో ఉండేటప్పుడు ఎలా ఉందో అండ్ పెళ్ళయ్యాక కూడా మీతో అలాగే ఉండమని చెప్తున్నారు కదా, నిజంగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. మంచి అమ్మాయి నిజంగా మీ ఆలోచనకు తగ్గట్టుగా మీ లైఫ్ పార్ట్నర్ రావాలని మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్. అండ్ ఈ సీరియల్ కాకుండా అండ్ ఫ్యూచర్లో సినిమాలు అండ్ సీరియల్స్ ఫుల్ బిజీ అయిపోవాలని, ఇప్పుడున్న బిజీ కాకుండా ఇంకా ఫుల్ బిజీ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. హాయ్ వ్యూవర్స్, 9 Roses మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. విజయనగరం అంటేనే విజయాలకు, చారిత్రక కట్టడాలకు మారుపేరు. చరిత్రలో నిలిచిపోయే మరో అద్భుతమే హరివిల్లు. మీ సొంత ఇంటి కలల సిరిజల్లు. ప్లీజ్ విజిట్ అవర్ ఆఫీస్ టుడే.